అందరికీ నమస్తే. ఆంధ్రప్రభ భక్తి ఛానల్‌కి స్వాగతం. 24 ఏకాదశుల పుణ్యఫలం దక్కాలంటే ఇలా చేయండి. సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశుల పుణ్యఫలం దక్కాలంటే ఒక నిర్జల ఏకాదశిని ఆచరించాలని పండితులు చెబుతున్నారు. అంతేకాదు చేసిన పాపాలన్నిటికీ క్షమాపణ కూడా దొరుకుతుందని చెప్తున్నారు. నిర్జల ఏకాదశి నియమాన్ని భక్తితో పాటిస్తే మోక్షాన్ని ప్రసాదిస్తుందని తెలియజేస్తున్నారు. ఒక ఏడాది కాలంలో జరుపుకునే 24 ఏకాదశులలో నిర్జల ఏకాదశి ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంటుందని జ్యోతిష పండితులు తెలియజేస్తున్నారు. ఎందుకంటే సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశుల ఫలితం ఈ ఒక్క నిర్జల ఏకాదశిని ఆచరించడం వల్ల పొందవచ్చట. అయితే నిర్జల ఏకాదశి వ్రతాన్ని కూడా ఎంతో నిష్ఠతో ఉండి చెయ్యాలని చెబుతున్నారు. ఇందులో కనీసం మంచినీరు కూడా తాగకుండా ఉపవాసం చేయాలట. ఏకాదశి నాడు సూర్యోదయం నుంచి ద్వాదశి మరుసటి రోజు సూర్యోదయం వరకు ఏది తినకూడదు, తాగకూడని ఉపవాసం. ఇది అన్ని ఉపవాసాల్లోకి అత్యంత పవిత్రమైనది. ఉపవాసం ఉండి ఆ రోజు విష్ణుమూర్తిని పూజించడంతో పాటు వీలైనంత మేరకు దానం చేయాలని చెబుతున్నారు. నిర్జల ఏకాదశి రోజున నీటిని దానం చేస్తే డబ్బుకు అలాగే వివాహానికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయని నమ్మకం. అలాగే ఈ రోజున బియ్యం, గోధుమలు, పండ్లు నుంచి కాయగూరల వరకు పేదలకు సహాయం చేయడం వలన ఆ శ్రీ మహావిష్ణువు ఆశీర్వాదం పొందుతారని పండితులు చెబుతున్నారు. దేవాలయాలు, ట్రస్ట్లు, ధార్మిక సంస్థలు అవసరంలో ఉన్నవారికి డబ్బును కూడా విరాళంగా ఇవ్వవచ్చు. అదేవిధంగా గోశాలకు ఆవులను లేదా డబ్బును కూడా ఇవ్వవచ్చు. ఇది జీవితంలో సానుకూల విషయాలను ఆకర్షించడంలో సహాయపడుతుంది. దాంతోపాటు నిర్జల ఏకాదశి రోజున పేదలకు పసుపు రంగు దుస్తులను కూడా దానం చేయవచ్చని జ్యోతిష శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.